అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందమైన జీవితం. రచయిత E.T. రామారావు గారు. ఇక కథలోకి వెళితే, విజయవాడ రైల్వే స్టేషన్. సమయం రాత్రి 10 గంటలు కావస్తూ ఉంది. ప్రయాణికుల హడావిడితో, టీ కాఫీలు అమ్మే వాళ్ళ అరుపులతో స్టేషన్ ఎంతో సందడిగా ఉంది. ఒక చేత్తో సూట్ కేస్ పట్టుకొని, మరొక చేత్తో భార్య శారదా చేతిని పట్టుకొని నడిపిస్తూ 6వ నెంబర్ ప్లాట్ఫారం మీదికి చేరుకున్నాడు విశ్వం. విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ ఆ ప్లాట్ఫారం మీద ఆగి ఉంది. తాము రిజర్వేషన్ చేయించుకున్న కంపార్ట్మెంటు వెతుక్కొని అందులోకి ప్రవేశించి తమ సీట్లలో కూర్చున్నారు ఆ దంపతులు. శారద తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనంతా ముఖంలో ప్రతిఫలిస్తూ ఆమె ముఖం బాగా వాడిపోయి ఉంది. కళాకాంతులు లేవు. కన్నీటి చారలు ముఖం మీద మిగిలి ఉన్నాయి. ఒక్క క్షణం భార్య ముఖంలోకి పరీక్షించి చూసిన విశ్వం ఇవన్నీ గమనించి తల్లడిల్లిపోయాడు. ఎలా ఉండే శారద ఎలా అయిపోయింది? తను ఎంత సముదాయించినా, సర్ది చెప్పినా జరిగిన దుస్సంఘటన ప్రభావం నుండి ఆమె తేరుకోలేకపోతున్నది. ఇది సహజం అనుకున్నాడు విశ్వం మనసులో. ట్రైన్ బయలుదేరింది. రిజర్వ్డ్ కంపార్ట్మెంటు కనుక కాస్తంత ప్రశాంతంగానే ఉంది లోపల. కొందరు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నారు. గుండెల్లో నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటం అసాధ్యమయ్యింది శారదకి. పెదాలు బిగబట్టి నిశ్శబ్దంగా రోధించసాగింది. శారద, ఏమిటిది? నిగ్రహించుకో అని బ్రతిమాలసాగాడు విశ్వం. ఎలా నిగ్రహించుకోగలనండి? నా వల్ల కావడం లేదు. ఏ జన్మలో ఏం పాపం చేశామని ఇప్పుడు మనకు ఈ కడుపుకోత అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది. ఆమెను కాసేపు అలా ఏడవనివ్వడమే మంచిది అనిపించింది విశ్వానికి. ఆ విధంగానైనా ఆమె గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న ఆవేదన తరంగాలు స్థిమితపడి కాసేపటికి మామూలు మనిషి కాగలదు అనుకున్నాడు. ట్రైన్ కృష్ణా బ్యారేజ్ మీద వెళుతుండగా భార్యను పట్టడం కష్టం అయ్యింది విశ్వానికి. శారద కిటికీలో నుండి కృష్ణవేణి నదిని చూస్తూ, అమ్మా కృష్ణమ్మ తల్లి, నా బిడ్డ చితాభస్మాన్ని నీలో కలిపి కొండంత గుండె భారంతో తిరిగి వెళుతున్నాము. కడుపు కోతతో మిగిలిన బ్రతుకంతా గడపమని మా ముఖాన రాశాడు ఆ దేవుడు. కనీసం మా బిడ్డ అయినా నీ చల్లని ఒడిలో శాంతిగా ఉండేటట్లు దీవించు తల్లి అంటూ కిటికీ కమ్ములకు తల బాదుకొని ఏడవసాగింది. విశ్వానికి కూడా ఆవేదన అణచుకోవడం అసాధ్యమయ్యింది. ఇంతసేపు అతి కష్టం మీద అణిచిపెట్టుకున్న ఆవేదన ఒక్కసారిగా వెలుపలికి రావడంతో కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. ఊరుకో శారద, ఎంత ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా మన శిరీషం తిరిగి రాదు కదా. తనకి మనకి రుణానుబంధం ఇంతేనని సరిపెట్టుకొని ఆ చిట్టి తల్లి మనకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలనే తలచుకుంటూ ఇకపై మనం బ్రతుకుదాం అంతే అన్నాడు గాద్గదికంగా. ఎందుకింత అన్యాయం చేసి వెళ్ళిపోయింది నా బిడ్డ? గుండెల్లో పెట్టుకొని ఎంత గారాబంగా పెంచుకున్నాము. తెలిసో తెలియకో ఒక తప్పు చేసింది. కన్నవాళ్ళుగా మనం ఆ తప్పుని క్షమించి కాపాడుకుంటామని ఎందుకు ఆలోచించలేకపోయింది? ఎందుకిలా జీవితాన్ని చేజేతులా అంతం చేసుకుంది? మనకెందుకు ఇంత కడుపుకోతను మిగిల్చి వెళ్ళిపోయిందండి? చెప్పండి అంటూ భర్తను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది శారద. విశ్వం శారదను అనునయిస్తూ, భగవంతుడు శిరీషను అల్పాయుష్కురాలిగా మన కడుపున పడేశాడు. ఆయుష్ తీరింది, వెళ్ళిపోయింది. మనకింతవరకే ప్రాప్తి అని సరిపెట్టుకొని మనసు రాయి చేసుకోవాలి శారద. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, పడుకో అని చెప్పి భార్యను బెర్తు మీద పడుకోబెట్టాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది శారద. ఆ తర్వాత తను వెళ్ళి పై బెర్తు మీద పడుకున్నాడు విశ్వం. కళ్ళు మూసుకున్నాడే కానీ నిద్ర రావడం లేదు. ఎంత అణిచిపెట్టుకున్నా ఆవేదన ఆగటం లేదు. 18 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని అంతం చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె శిరీష రూపం కళ్ళ ముందు కదలాడసాగింది. అప్రయత్నంగానే గతం అతని మనసులో మెదలసాగింది. శారదా విశ్వం దంపతుల ఏకైక కుమార్తె శిరీష. ఆడపిల్ల పుట్టిందనే ఆలోచనను ఏమాత్రం మనసులోకి రానికుండా
లక్ష్మీదేవి తమ కడుపున పుట్టినట్లుగా మురిసిపోయారు ఆ దంపతులు. చిన్నప్పటి నుంచి శిరీషను ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఆర్థికంగా అంత స్థితిమంతులు కాకపోవటం చేత ఒక్క బిడ్డను బాగా చదివించి ఘనంగా పెళ్లి చేసి పంపితే చాలు అనే ఉద్దేశ్యంతో మరో బిడ్డను గురించి ఆలోచించకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు విశ్వం. తమ ఆశలు ప్రాణాలు శిరీష మీదనే పెట్టుకుని పెంచసాగారు. 10th క్లాస్లో శిరీష ఆర్డినరీ క్లాస్లో పాస్ కావడంతో చదువులో మెరుగుపడాలని నెల్లూరులోని రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. తమ శక్తికి మించిన పనే అయినా శిరీష చదువులో బాగా రాణించాలని ఖర్చుకి వెనకాడలేదు ఆ భార్యాభర్తలు. తమ ఖర్చులు, కుటుంబ ఖర్చులు సాధ్యమైనంతగా తగ్గించుకొని శిరీషకు ఏ లోటు కలగకుండా డబ్బు పంపేవారు. వారానికి ఒకసారి ఆదివారం శిరీష తనే ఇంటికి వచ్చేది. మరీ చూడాలనిపిస్తే వీళ్ళే కాలేజీకి వెళ్ళి శిరీషను చూసి వచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది శిరీష. శారదా విశ్వంల ఆనందానికి హద్దులు లేవు. ఆర్థికంగా వాళ్ళు పడుతున్న కష్టాలేవి ఆ క్షణంలో వాళ్లకు గుర్తు రాలేదు. తాము ఆశించిన ఫలితం దక్కిందని ఎంతగానో మురిసిపోయారు. సెకండ్ ఇయర్ చివర్లో ఒక ఆదివారం ఇంటికి వస్తూ తనతో పాటు ఒక యువకుడిని ఇంటికి వెంటబెట్టుకుని వచ్చింది శిరీష. ఆ కుర్రాడు తన క్లాస్మేట్ అని, పేరు ఫణీంద్ర అని తల్లిదండ్రులకు పరిచయం చేసింది. కాలేజీ విద్యార్థుల మధ్య స్నేహం, చనువు, సాన్నిహిత్యం సహజమే కనుక దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు, ఆలోచించలేదు శిరీష తల్లిదండ్రులు. కానీ అదే వారు చేసిన పొరపాటు అని ఆ తర్వాతే వాళ్ళకు అర్థమైంది. శిరీష తరచూ ఆ కుర్రవాడితో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్స్లో, సినిమా హాల్స్లో కనిపిస్తున్నట్లుగా తెలుసుకొని ఆందోళన చెందారు. ఒక ఆదివారం శిరీష ఇంటికి రాగానే ఈ విషయం గురించి అడిగారు. శిరీష ఏమాత్రం గాబరా చెందకుండా, భయపడకుండా తను ఫణీంద్ర ప్రేమించుకుంటున్నట్లుగా సూటిగా చెప్పింది. నిర్ఘాంతపోయారు శారదా విశ్వం. చూడు తల్లి, నిన్ను పెద్ద చదువులు చదివించాలని, ఆ తర్వాత మంచి సంబంధం చూసి వివాహం చెయ్యాలని కలలు కంటున్నాం. నువ్వేమో అప్పుడే ప్రేమ పెళ్ళి అంటున్నావు. ఇప్పుడు నీ వయసెంత? 18 పూర్తిగా నిండలేదు. పెళ్ళిని గురించి ఆలోచించవలసిన వయసు కాదిది. ముందు చదువు మీద దృష్టి పెట్టు అని ఎంతగానో నచ్చజెప్పారు శిరీషకు. వారి మాటలు శిరీష మనసులోకి ఏమాత్రం ఎక్కలేదు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కాగానే ఇంటికి కూడా రాకుండా అట్నుంచి అటే ఫణీంద్రతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి శారద గుండెలు పగిలేలా ఏడ్చింది. విశ్వం పైకి ఎంత నిబ్బరంగా కనిపిస్తున్నా మనసులో అమితంగా కుమిలిపోసాగాడు. కూతురు కోసం వెతకడం ఆరంభించాడు. ముందుగా ఫణీంద్ర తల్లిదండ్రుల అడ్రస్ కాలేజీలో కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అక్కడికి కూడా రాలేదని, ఫణీంద్ర తల్లిదండ్రుల పరిస్థితి కూడా తమలాంటిదేనని తెలుసుకొని ఖిన్నుడయ్యాడు విశ్వం. కూతురు జాడ తెలుసుకునే ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. నెలలు గడిచిపోతున్నాయి. శిరీష మీద బెంగతో శారద అనారోగ్యానికి గురై రోజురోజుకి క్షీణించసాగింది. దాదాపు 6 నెలలకు శిరీష దగ్గర నుండి ఉత్తరం అందుకున్నారు తల్లిదండ్రులు. అందులోని సారాంశం వారిని నిలువున కృంగదీసింది. తను ఫణీంద్ర గుడిలో పెళ్లి చేసుకుని రాజమండ్రిలో కాపురం పెట్టామని, తమ ఆచూకీ తెలుసుకున్న ఫణీంద్ర తల్లిదండ్రులు వచ్చి అతడిని తమతో తీసుకెళ్ళిపోయారని, ఫణీంద్ర నిర్దాక్షిణ్యంగా తనను వదిలేసి వారితో వెళ్ళిపోయాడని, తను పూర్తిగా మోసపోయానని, తన బ్రతుకు అంధకారమయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఇంటికి తిరిగొచ్చి తల్లిదండ్రులను అవమానాలకు, అవహేళనలకు గురి చెయ్యలేనని, అందుకే ఈ లోకం నుండి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లుగా రాసింది. శిరీష చేసిన పని ఎలాంటిదైనా ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితులలో ఎక్కడో ఒంటరిగా వదిలేయడం భావ్యం కాదని, తనతో పాటు ఇంటికి తీసుకొచ్చి ఆమె జీవితానికి న్యాయం చెయ్యడం తండ్రిగా తన బాధ్యత అని భావించిన విశ్వం హుటాహుటిన శిరీష ఉత్తరంలో రాసిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. జరిగిన మోసాన్ని, అవమానాన్ని భరించలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంది శిరీష. ఎంతో ఆశతో వెళ్ళిన విశ్వానికి
కూతురు శవం స్వాగతం పలికింది. ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించారు. నెల రోజుల తర్వాత ఆమె చితాభస్మాన్ని పవిత్ర కృష్ణానదిలో కలపడానికి విజయవాడకు వచ్చారు విశ్వం దంపతులు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నెల్లూరుకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆలోచనల నుండి తేరుకున్న విశ్వం రైలు ఏదో స్టేషన్లో ఆగినట్లుగా గ్రహించి క్రిందికి దిగి ప్లాట్ఫామ్ మీదికి చేరుకున్నాడు. ఒంగోలు స్టేషన్ అది. విశ్వం టీ త్రాగి మరలా కంపార్ట్మెంటులోకి ప్రవేశించాడు. శారద గాఢ నిద్రలో ఉండటం గమనించి సంతృప్తి చెందాడు. ట్రైన్ బయలుదేరుతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి హడావిడిగా ఆ కంపార్ట్మెంటులో ప్రవేశించింది ఒక యువతి. దాదాపు 17 ఏళ్ల వయసుంటుంది ఆ యువతికి. భుజానికి ఎయిర్ బ్యాగ్ తగిలించుకొని ఉంది. అంత రాత్రి వేళ ఒంటరిగా రైలు ఎక్కిన ఆ యువతిని ఆశ్చర్యంగా చూశాడు విశ్వం. ఆమె ముఖం నిండా కంగారు, ఆందోళన. ఎవరి కోసమో వెతుకుతున్నట్లు ఆమె కళ్ళు కంపార్ట్మెంట్ అంతా గాలిస్తున్నాయి. శారద పడుకున్న బెర్తు మీద ఒక ప్రక్క ఖాళీగా ఉన్న ప్రదేశంలో సర్దుకొని కూర్చుంది ఆ యువతి. పైటె కొంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకోసాగింది. ఆమెనే పరిశీలనగా చూడసాగాడు విశ్వం. అది గమనించిన ఆ యువతి ముఖం ఇంకోవైపుకు త్రిప్పుకుంది. విశ్వం మనస్సులో ఏదో అనుమానం పొడసూపింది. ఎక్కడికెళ్ళాలమ్మా అని అడిగాడు ఆమెకు ఎదురుగా ఉన్న బెర్తు మీద కూర్చొని. ఆ యువతి ఉలిక్కిపడి ఎక్కడికి లేదు, ఇక్కడికే, తిరుపతి దాకా అంటూ తడబడుతూ చెప్పింది. ఆ కంగారు తడబాటు గమనించిన విశ్వం మనసులో అనుమానం మరింతగా చోటు చేసుకుంది. ఒక్కదానివే బయలుదేరినట్లున్నావు, మీ వాళ్ళెవరూ రాలేదా అని అడిగాడు. ఉన్నారండి, ప్రక్క పెట్టెలో ఉంటారేమో అన్నది ముభావంగా. ఆశ్చర్యపోయాడు విశ్వం ఆమె జవాబుకి. ఇంతలో టీటీఈ వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి టికెట్ అడిగాడు. విశ్వం జేబులో నుండి టికెట్ తీసి చూపించాడు. తర్వాత ఆ యువతిని టికెట్ అడిగాడు టీటీఈ. దాంతో ఆ యువతి గాబరా పడిపోయింది. టికెట్టా? లేదు. ఆహా ఉంది, ప్రక్కనే మా వాళ్ళ దగ్గర ఉంది అంటూ పొంతన లేకుండా మాట్లాడసాగింది. తన సర్వీస్లో ఇలాంటి వారిని ఎందరినో చూసిన అనుభవంతో టీటీఈ కోపంగా, చూడమ్మాయి, టికెట్టు లేకుండా రిజర్వ్డ్ కంపార్ట్మెంటు ఎక్కడం నేరం, ఫైన్ కట్టాలి, ఎక్కడి వరకు వెళ్ళాలో చెప్పు, రసీదు రాస్తాను అన్నాడు. ఆ యువతి ముఖంలో భయం చోటు చేసుకుంది. సార్, నా దగ్గర డబ్బు లేదు సార్ అన్నది హీనస్వరంతో. అయితే ప్రక్క స్టేషన్లో నిన్ను పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది అన్నాడు టీటీఈ కరుగ్గా. దాంతో ఆ యువతి ఏడవసాగింది. ఇదంతా గమనిస్తున్న విశ్వం టీటీఈ వైపు తిరిగి, సార్, ఈ అమ్మాయికి నెల్లూరు వరకు టికెట్ రాయండి, డబ్బు నేనిస్తాను అన్నాడు. టీటీఈ రసీదు రాసిచ్చి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. భార్యను నిద్రలేపాడు విశ్వం. శారద, ఈ అమ్మాయిని నీ దగ్గర కూర్చోబెట్టుకో, నెల్లూరు వరకు మనతోనే వస్తుంది అని చెప్పాడు. శారద లేచి కూర్చుంటూ, ఏం పేరమ్మా అని అడిగింది. నా పేరు పావని అండి అని బదులిచ్చింది ఆ యువతి. విశ్వం పావని వైపు సీరియస్గా చూస్తూ, పావని, నిజం చెప్పు, నీ వాలకం అనుమానాస్పదంగా ఉంది. ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? టికెట్టు లేకుండా, డబ్బు లేకుండా ఈ ప్రయాణం ఏమిటి అని గద్దించాడు. అతని కంఠంలోని కరుకుతనానికి పావని భయపడిపోయింది. సమాధానం చెప్పలేక చేతుల్లో ముఖం దాచుకొని బోరున ఏడవసాగింది. శారద పావనిని దగ్గరకు తీసుకొని, మరి గాబరా పెట్టకండి, చిన్నపిల్ల గదా అని విశ్వం వైపుకు తిరిగి చెప్పింది. నెల్లూరు వెళ్ళాక అన్ని వివరాలు కనుక్కుందాంలేండి అన్నది. విశ్వం మరేమీ మాట్లాడకుండా తన బెర్తు మీదకెక్కి పడుకున్నాడు. నెల్లూరు స్టేషన్లో దిగారు శారద, విశ్వం. వారితో పాటు దిగిన పావని ఎవరికోసమో అన్నట్టు ప్లాట్ఫారం అంతా వెదకసాగింది చూపులతో. అయితే ఆమె ఆశించిన వాళ్ళు కనిపించలేదేమో. నిరాశగా నిలుచుండిపోయింది. పదమ్మ పావని, మా ఇంటికి వెళదాం అంటూ పావని చేయి పట్టుకుంది శారద. విధి లేక నడుస్తున్నట్లుగా వారి వెంట నడవసాగింది పావని. ఆటో ఎక్కి బాలాజీ నగర్లోని తమ ఇంటి ముందు దిగారు విశ్వం, శారదలు పావనితో పాటుగా. ఉదయం టిఫిన్ చేస్తుండగా విశ్వం మళ్ళీ పావనిని ఆమె గురించి వివరాలు అడిగాడు. తల వంచుకొని నేలచూపులు చూస్తూ బదులు చెప్పలేదు పావని. అయితే ఆమె ముఖంలో చోటు చేసుకున్న ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ ఆ దంపతుల దృష్టిని దాటిపోలేదు. టిఫిన్ చేయడం పూర్తయ్యాక పావనిని సోఫాలో తమ మధ్యలో కూర్చోబెట్టుకొని చెరో ప్రక్కన కూర్చున్నారు ఆ దంపతులు.
చూడు తల్లి, నువ్వెవరో అర్ధరాత్రి ఒంటరిగా ఎందుకు రైలు ఎక్కావో, ఎక్కడికి ప్రయాణం అయ్యావో ఇంతవరకు నువ్వు చెప్పనే లేదు. నువ్వు చెప్పకపోయినా మా అనుభవంతో ఎంతో కొంత గ్రహించగలం. మా బిడ్డలాంటి దానివి నువ్వు. నిజం చెప్పు, నీకేం భయం లేదు. నీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసే బాధ్యత నాది అంటూ ఎంతో అనునయంగా బుజ్జగిస్తూ అడిగాడు విశ్వం. శారద పావని తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా, చూడు పావని, మేము విజయవాడ ఎందుకు వెళ్ళి వస్తున్నామో తెలుసా? మా ఒక్కగానొక్క కూతురి చితాభస్మాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేసి వస్తున్నాం. ఆ పరిస్థితి మాకెందుకొచ్చిందో తెలుసా? మా శిరీష వయసు వేడిలో తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇంత అనర్థం జరిగింది. మేము అనుభవిస్తున్న ఇలాంటి కడుపుకోత ఇంకా ఏ తల్లిదండ్రులు అనుభవించకూడదని మా ఆరాటం తల్లి. అందుకే నిజం చెప్పు అన్నది. వారిద్దరి మాటల్లోని వాత్సల్యానికి ఆదరణకు చెలించిపోయింది పావని. తను ఎంతటి పొరపాటు చేసిందో ఆమె మనసుకి బోధపడసాగింది. అందుకే దాపరికం లేకుండా నిజం చెప్పసాగింది. మాది ఒంగోలు దగ్గరలోని నందలూరు గ్రామం. మా నాన్న వ్యవసాయ కూలి. నన్ను బాగా చదివించి వృద్ధిలోకి తేవాలని మా తల్లిదండ్రుల ఆశ. అందుకే నన్ను ఒంగోలు కాలేజీలో చేర్చి చదివిస్తున్నారు. ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ప్రస్తుతం. మా క్లాస్మేట్ వేణు నేను గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళది మా ఊరే. వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు. రైలు మిల్లులు, సినిమా హాల్స్ ఉన్నాయి. నీతో పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. కనుక తిరుపతి వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకొని తిరిగొద్దాం, అప్పుడు కాదనలేరు అని వేణు నాతో అన్నాడు. అది నిజమేననుకొని నేను అంగీకరించాను. రాత్రి తిరుమల ఎక్స్ప్రెస్లో ఎక్కాలని అనుకున్నాం. ఇంట్లో తెలియకుండా నేను అనుకున్నట్లుగానే ట్రైన్ ఎక్కాను. కానీ ఎందుచేతనో వేణు మాత్రం రాలేదు. ఏమైందో ఏమో. పావని చెప్పిన విషయాలు విన్న తరువాత గుండెలు భారంతో బరువెక్కాయి ఆ దంపతులిద్దరికీ. ఎంత గండం గడిచింది ఈ అమ్మాయికి. తమ కూతురు శిరీషలాగే అనాలోచిత నిర్ణయం తీసుకొని బంగారు భవిష్యత్తుని బుగ్గి చేసుకోబోయింది. కానీ ఏ అదృష్టమో ఈమెను తమ దగ్గరికి చేర్చింది అనుకున్నారు మనసులో. పావని, ప్రేమ అనేది ఈ వయసులో మీకు చాలా ఆకర్షణీయంగా గొప్పగా అనిపించవచ్చు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు కూడా ఆ ప్రేమ ముందు మీకు చాలా తృణప్రాయంగా అనిపించవచ్చు. అది సహజం అన్నాడు విశ్వం. తప్పు గ్రహించిన దానిలా తల వంచుకుంది పావని. విశ్వం మరలా తన మాటలను కొనసాగించాడు. ప్రేమ అనే ఆ ఆకర్షణ నుండి, మైకం నుండి తేరుకొని ఒక్క క్షణం ఆలోచించగలిగితే జీవితం విలువ ఏమిటో మీకు తెలిసొస్తుంది. మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతికే తల్లిదండ్రుల తపన, ఆరాటం, ప్రేమ మీకు అర్థమవుతాయి. అప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అనాలోచితంగా ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఆడపిల్లలు ఆ తర్వాత ఎలాంటి భయంకరమైన అనుభవాలను చవిచూస్తున్నారో మీకు తెలియదు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మరికొందరు నరకకూపం లాంటి వేశ్యాగృహాలలోకి నెట్టబడతారు. సమాజంలో గౌరవం కోల్పోయి అవహేళనలు ఎదుర్కొంటూ దయనీయ స్థితిలో బ్రతుకుతారు. అందమైన జీవితాన్ని అంధకారమయం చేసుకుంటారు. కన్నవాళ్లకు కడుపుకోతను బహుమతిగా ఇస్తారు. జీవితం ఎంతో విలువైనది పావని. దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లో ఉంది. ఈ వయసులో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా జీవితంలో అపశృతులు చోటు చేసుకోకూడదు. విశ్వం చెప్పిన మాటలు విన్నాక పావనిలో పరివర్తన చోటు చేసుకుంది. తను ఎంత ఘోరమైన పొరపాటు చేసిందో ఆమెకు అర్థమయ్యింది. నన్ను క్షమించండి అంకుల్. నేను చెయ్యకూడని తప్పు చేశానని నాకు తెలిసేలా చేశారు. మీరే కాపాడి ఉండకపోతే నా పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయంగా ఉంది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు అంటూ చేతులు జోడించి ఇద్దరికీ నమస్కరించింది పావని. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు భయంతో వణికిపోసాగింది. కానీ ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళగలను అంకుల్? నేను ఇంట్లో నుంచి వచ్చేసిన సంగతి మా నాన్నకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. నన్ను ఇంట్లోకి రానిస్తాడా? అసలు నన్ను చూడగానే కోపంతో నరికేస్తాడేమో అని విశ్వం వడిలో తలవాల్చి ఏడవసాగింది పావని. విశ్వం పావనిని ఓదారుస్తూ, నువ్వేం భయపడకు పావని, ఈ విషయం నేను చూసుకుంటాను. మీ నాన్నతో అన్నీ వివరంగా మాట్లాడి ఆయనకు నచ్చచెప్పి నిన్ను ఏమీ అనకుండా చూసే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి.
ఇక ప్రేమ వేణు అంటావా, అదంతా ప్రస్తుతానికి మర్చిపో. 5-6 శ్రద్ధగా చదువుకొని జీవితాన్ని అందంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకో అన్నాడు. మరొక్కసారి ఆ దంపతులిద్దరికీ కృతజ్ఞతతో నమస్కరించింది పావని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.